సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థాన స్థిత శుక్రుడు కొంత అనుకూలించేటువంటి గ్రహము. జన్మరాశి యందు బుధుడు, జన్మరాశి యందు గురువు కొంత ప్రతికూలమైనటువంటి సంచారాన్ని కలిగి ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి ద్వాదశ స్థానాల్లో ఏర్పడ్డటువంటి పాపార్గళం, ఇది ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితి. అంటే ఏమి చేస్తుంది? కొంత ఉక్కిరి బిక్కిరి. రెండవ స్థానమందు కుజుడు, వ్యయ స్థానమందు రవి. ఎంత డబ్బు తీసుకొచ్చినా సరే కుటుంబానికి సరిపోదు. ఎంత కష్టపడుతున్నప్పటికీ, ఎంత డబ్బు తీసుకొస్తున్నప్పటికీ మన అవసరాలు తీరినటువంటి పరిస్థితి. ఏదో ఒక ఖర్చు, గతంలో చేసిన ఖర్చులు, ఇప్పుడు తప్పక చేయవలసిన ఖర్చులు, లేదా మీ మీద ఉండేటువంటి భారము, మీ మీద ఉండేటువంటి బాధ్యత, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వీటి వల్ల కొంత మానసికంగా చాలా ఇబ్బంది కనబడుతూ ఉన్నది. ఎంతసేపు మనం సంపాదించడానికైనా మనకంటూ ఒక జీవితం ఉండదా, లేదా మనకంటూ కొన్ని ఫీలింగ్స్ ఉండవా అనేటువంటి విధానంలో ఈ రాశి వారికి కొన్ని ఆలోచనలు వస్తాయి. బుద్ధి చాపల్యం ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా ఏదైనా ఒక పని చేసే ముందు ఏకాగ్రత అనేటువంటిది కుదరదు. చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు, లేదు చూసిన సినిమాని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటారు. అర్థం కాక, లేకపోతేనేమో ఒక పని అర్థం కాక చేస్తున్నారో తెలియదు, నచ్చి చేస్తున్నారో తెలియదు. ఇలా మీ మీద ఇతరులకి కొంత ఇలాంటి అభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ పని చేసావు కదా, మళ్ళీ ఇదే చేస్తున్నావేంటి, ఏదో పలానాది చూసావు కదా మళ్ళీ చూస్తున్నావేంటి, ఇవి ఎందుకు చేస్తున్నావు, నీకు నచ్చి చేస్తున్నావా లేదా అర్థం కాక చేస్తున్నావా అనేటువంటి విషయం ఇతరులకు అర్థం కాదు. నిజానికి వీళ్ళకి కూడా అర్థం కాదు. మిథున రాశి వారి యొక్క ప్రవర్తనలో కూడా విచిత్రమైన మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఎవరు ఎన్ని తిడుతున్నా అలా పట్టనట్టు కూర్చుంటూ ఉంటారు. కొంత కోపము, కొంత అశాంతి, ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఎంతసేపు కూడా విరక్తి వైరాగ్య భావనలు ఉంటాయి. ప్రత్యేకించి అదో రకమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. ఎంతసేపు ఒంటరిగా ఉందాం, వాళ్ళు ఆలోచించుకుంటూ, ఎవరికి సమాధానం చెప్పగా, ఏదైతే మనకేంటిలే అనేటువంటి ధోరణిలో ఉంటుంది గ్రహస్థితి. మరి దీని అంతటికి కారణం ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి దశమ కేంద్ర స్థితి శనేశ్వరుడు. కొన్ని సందర్భాల్లో ఈ పని చేయకపోతే పై అధికారి ఇబ్బంది పెడతాడు, ఉద్యోగంలోంచి తీసేస్తాడు అన్నప్పటికీ కూడా పోతుంది ఉద్యోగం అనేటువంటి విధానంలో వీళ్ళకి నచ్చినట్టు పని చేసుకుంటూ వెళ్తారు తప్పితే ఎవరి కోసమో కంగారు పడి పని చేయరు. కాబట్టి మిథున రాశి వారి యొక్క ప్రవర్తనే కొంత విచిత్రంగా ఉంటుంది. దానికి కారణం ఈ వారంలో ఉండేటువంటి గ్రహ సంపత్తి. కాబట్టి మిథున రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై రుద్రకవచాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఈ రాశి వారికి శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి.